అనుకునేట్టు మనం చేయాలి. ఒక్క నిమిషం మొదలు పెట్టడమే మనము దాంతో పోతే, అంటే ఇది పెడితే నాకు పలానా పదవి వస్తుందా అనుకుంటే మాత్రం ఆ పదవి ఆశించి ఇంకోరెవరు అడ్డం పడతారు మనకు. మనం ఇది చేసి నేను నెక్స్ట్ జెడ్పీటీసీకి పోగలను, లేదంటే ఇది చేస్తే నేను ఎమ్మెల్యే నా టికెట్ హాజరవచ్చు అనుకుంటే ఆ ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరో వాళ్ళకు ఎక్కడో ఇన్సెక్యూరిటీ వస్తుంది. సో వాళ్ళు మొదలు పెడతారు. దాని బదులు నేనేమంటున్నా అంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ పార్టీలో మనము నాయకురాళ్ళగా ఎదగడానికి పూర్తి స్వేచ్ఛ. ఎందుకంటే ఆయనకు పాలిటిక్స్ అనేది ఈ పార్టీ కాదు, ఎక్కడైనా ఇట్ హ్యాస్ బికమ్ ఏ సీరియస్, ఇట్స్ ఏ సీరియస్ బిజినెస్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ ప్రొఫెషన్, మెడిసిన్ లాగా, అడ్వకేట్, లాయర్ లాగా, ఇంకో దానిలాగా. పూర్వంలాగా అదేదో కొద్ది మందికి సంబంధించిందో మనకు సంబంధం, లేదా ఏ పని బాట లేని వాళ్ళకో డబ్బులు ఉండేవాళ్ళు చేసేది కాదు. నిజంగా మనం అట్లా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే కోరుకుంటారు. ఆయన రోజమ్మ మహిళ కాబట్టి ఏదో కొంచెం ఏమంటారు సెన్సిటివ్ ఇదేని అట్లేమి ఉండదు. నేను పని చేస్తున్నా, అందరూ పని చేయాలి, అందరూ పురుషులైనా మహిళలైనా. అప్పుడే వాళ్ళు నాయకులుగా ఎదుగుతారు. అట్లా ఎదగలిగిన వాళ్ళు ఎంతైనా ఎంకరేజ్ చేస్తాడు. మనం దానికి దీటుకోండి. కేవలం నేను మహిళను కాబట్టి రిజర్వేషన్ కోటా కింద అనకుండా, ఎస్ నేను మిగిలిన వాళ్ళతో ఎందుకు ఇది కాకూడదు అంటే, దానికి ఈ పార్టీలో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అందిపుచ్చుకోకూడదని అనుకుంటే, దానికి పూర్తి ఎంకరేజ్మెంట్ ఇచ్చే నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకు ఆ ప్రయత్నం చేయాలి. చేస్తే దానికి తగినట్టు మిగిలిన వాళ్ళు ట్యూన్ అవుతారు. ఏం చేస్తారు? నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఫస్ట్లో, నిజంగా నో పొలిటికల్ పార్టీ ఇంత డేవిల్ స్టెప్స్, అంటే 50% మనం పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కానీ ఎప్పుడు అంత సులభంగా చేయదు. మహిళా రిజర్వేషన్ ఎందుకు కావట్లే? పార్లమెంట్లో ఒప్పుకోరు అంత సులభంగా. దానివల్ల వచ్చే రిజల్ట్ ఎటు కొడుతుందో తెలియదు. మరి ఈయన ఎందుకు తీసుకున్నాడు? బికాజ్ హీ హాజ్ దట్ కన్విక్షన్. ఓకే, అయినా సరే నేను ఇది నమ్ముతున్నా కాబట్టి చేస్తాను. అట్లాంటి నాయకుడు దొరకడం కష్టం. ఆయన్ను నిలబెట్టాలన్నా, ఆయన నమ్మకాన్ని నిజం చేయాలన్నా, ఒమ్ము చేయకూడదన్నా కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. మీరు ప్రూవ్ చేసుకోకపోతే మాలాంటి వాళ్ళు అంటాం, ఎందుకు మేము ఏం చేసినా వాళ్ళంతా రిజర్వేషనే కదా, అంతా చేసి నా భార్య కూతురు అయితేనే కదా మీరు ఇచ్చేది, రిజర్వేషన్ కిందనే కదా. నాయకులు ఎక్కడ తయారు గారు అనే ఇంప్రెషన్ ఏదైతే పురుషుల్లో ఉందో దాన్ని కొట్టేయాలన్నా కూడా మనం తయారు కావాలి సొంత దేని మీద. దాని తేనేటప్పుడు అందరం చేస్తాం. ఇప్పుడు ఐ థింక్ 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉందా? లేదు కదా. మన ఇళ్లలో చూసినా కానీ, బయట సొసైటీలో చూసినా కానీ ఎవరివేర్ వచ్చారు, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, మహిళలు పోతున్నారు. ఎట్లా సాధ్యమైందంటే ఓవర్ ది పీరియడ్ దానికి ఏమంటాం, చొరవ చూపగలిగిన ముందుకు రావడం, వాళ్ళతో పాటు మిగిలిన రావడం. కాలం మారింది. మన పార్టీలో దానికి ఇంకా సులభం అవుతుంది అంటే. కాబట్టి మీరు సాకులు చెప్పొద్దు. వాళ్ళు ఒప్పుకోరేమో, వీళ్ళు ఒప్పుకోరేమో. ఒప్పుకోకపోతే ఏమవుతుంది? ఉరి తీస్తారా? లేదు కదా, పక్కన పెడతారు అంతే. పక్కన పెడితే ఏముంది? జై జగన్ అనడాన్ని ఆపలేరు కదా, నీ కార్యక్రమం నువ్వు చేసుకొని ఆపలేరు కదా, మీ సొంత వీడియో తీసి చంద్రబాబుని విమర్శిస్తూ పెడితే ఆపలేరుగా. దానికే సాక్షి రిపోర్టర్ ఇవ్వాల్సిన అవసరం లాగా. మరి ఏమైంది? వద్దని ఎవరున్నారు మిమ్మల్ని? మీరు మాట్లాడగలిగిన వాళ్ళు అయితే దానికి పదవి అక్కర్లాగా. నా దగ్గరికి అందరూ వస్తుంటారు, మీరు పదవి ఇస్తే మాట్లాడగలిగి. ఎందుకు పదవి? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అందరూ పదవులతో తయారైనారా? రాత్రి లక్షల్లో ఫాలోయింగ్ వస్తుంది. ఎట్లా వస్తున్నారు వాళ్ళకు? సోషల్ మీడియాలో వాళ్ళు చేసే కామెంట్లో పదును ఉంటుంది. అంటే స్టడీ చేస్తారు, ఇష్యూ మీద అవగాహన పెంచుకుంటున్నారు, మాట్లాడే మాటల్లో పదును ఉంటే ఈజీ అవుతుంది. అంటే ఈజియెస్ట్ వే వచ్చి ఫస్ట్ థింగ్ దీని మీదకి రావడం, ఆ ప్లాట్ఫామ్ మీదకి రావడం. ఇంకో సులభమైంది వచ్చి మనం 10 మందితో కలిసిమెలిసి ఉండి 10 మంది కూర్చొని డిస్కస్ చేయగలగడం. అది ఒక మీటింగ్ అవుతుంది. మీటింగ్లో వచ్చిన ఒపీనియన్కు ఓ వాల్యూ ఉంటుంది. సో ఇవి దాంతో ఆ బలం వచ్చినప్పుడు పొలిటికల్ స్ట్రక్చర్లో మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పెరగకపోతే నేను నష్టపోతా, ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ నష్టపోతాడు. చచ్చినట్టు మరుసటి రోజు పొద్దున మిమ్మల్ని మా తల్లి అనుకోకపోతే మీరు 1000 ఓట్లు 500 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, లేదంటే న్యూసెన్స్ అవుతారేమో. ఎందుకు వచ్చిన గొడవ? ఎంతమందిని సస్పెండ్ చేస్తాడు, చేయించలేడుగా. అందుకని తను కూడా కొంచెం దిగి వస్తాడు. సో ఇవన్నీ నేను మీకు చెప్పదలుచుకుంది, ఇలాంటి వాతావరణానికి ఉంది మన పార్టీలో. దీనికి ప్రోత్సాహం ఉంటుంది, అవసరము ఉంది. ఎందుకంటే వచ్చేది ఉమెన్ రిజర్వేషన్, నెక్స్ట్ ఎలక్షన్స్ అట్లే పోవాల్సి రావచ్చు. సో అన్నిట్లో ఆ 33% వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడెక్కడ. బట్ అవి ఎవరు ఇస్తారు? జగనన్న ఊరు కూర్చొని పలానా వాళ్ళు ఇవాళ ఆయన ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఆయన దృష్టిలో పడడము, ఏదో మనం
మనకున్న ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, పార్టీని నమ్ముకున్నాము అని కాకుండా ఇదిగో ఇంత బాగా పనిచేశారు అని అనిపించుకొని తెచ్చుకోగలిగితే మీకు అది శోభనిస్తుంది, పార్టీకి మంచి జరుగుతుంది అండ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అనేది చెప్పడం నా ఉద్దేశం ఒకటి. రెండవది, పార్టీ పరంగా స్ట్రక్చర్ కూడా గ్రాస్ రూట్స్లో మనం విలేజెస్లో కూడా మొదలు పెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు తీద్దాం అనుకున్నాను ఎంతమంది అంటే మనకు మహిళా విభాగమే కాకుండా పార్టీ స్ట్రక్చర్లో కూడా మహిళలు ఉంటారు కదా, వచ్చింటారు కదా, అవి లెక్కేస్తే ఐ థింక్ నాకు తెలిసి అయితే 40-50% ఉంటారు, వచ్చిండాలి. సో అది రెడీ అయింది. ఈ కొత్త కల్చర్ రాబోతుంది, అంటే మంత్లీ మీటింగ్లు కానీ ఫ్రీక్వెంట్ మీటింగ్లు కానీ రావాలి. దానికి సంబంధించి ఇక్కడ నుంచి గైడ్లైన్స్ వస్తే మొక్కుబడిగా కాకుండా యాక్టివ్గా పాల్గొనే దాంట్లో మీ చొరవ మీది చూపించి మీ అవగాహన పెంచుకొని మీరు ఇదైతే మంచి నాయకులుగా తయారవుతారు అని ఒక బ్రాడ్ ఐడియా ఇద్దామని అనుకున్నా ఈరోజు. పోతే ఇంకా మన ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించినంతవరకు నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఫాలో అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా ఇది ఉంది, ముఖ్యంగా మహిళలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇక్కడ పెడితే ఈయన ఎట్లా కింద పడేసాడు కంప్లీట్గా. ఉచిత బస్సు ప్రయాణం ఒకటే చెప్తాడు, అది కూడా ఆ బస్సులు బీకేశాడు. ప్రయాణం ఇచ్చినాడు, బస్సులు బీకేశాడు. అండ్ అదేది గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఐ థింక్ ఒకటి ఇచ్చినట్టున్నాడు. ఈరోజు ఫస్ట్ పేజీలో పెద్దది యాడ్ అయితే వేసుకున్నాడు. అదే అది లక్ష మంది ఎవరో వాళ్ళు తెలియదు, ఎవరినో తయారు చేసినాడంట పారిశ్రామిక ఎంటర్ప్రైజర్స్, తెలియదు అది ఎవరో. ఆయన పీపీపీనా అట్లా దాని మాదిరే ఉంటుంది. లక్ష అంటే ఏ లక్ష అయినా కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు తయారైన వాళ్ళు కావచ్చు. ఇది డ్వాక్రాని ఎట్లా దెబ్బ కొట్టాడు, అసలు డ్వాక్రా అది పెద్ద సబ్జెక్టు, నేను అది వేరేగా స్టడీ చేయిస్తున్నా ఇక్కడ కూడా. ఐ థింక్ మీరు వచ్చిన దగ్గర అసలు ఈరోజు ఇప్పుడే ఉపన్యాసం విన్నా, డ్వాక్రా వాళ్ళకు విపరీతంగా హెల్ప్ చేశాను, ఎక్కడ లేని ఇది చేశాను అంటున్నాడు. సున్నా వడ్డీ ఇంతవరకు క్లియర్ చేయలే, నాకు తెలిసి ఇంతవరకు క్లియర్ చేయలే. సో ఇది మనకు కనపడుతున్న వాస్తవాలు. అంటే రియల్ ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఒక వైభవంతో వెలిగారు, 1 కోటి మంది పైగా డ్వాక్రా మహిళలు. ఫస్ట్ ఇయర్లోనే 16,000 crores లెండింగ్ ఇది తగ్గిందట బ్యాంకుల నుంచి. సో అక్కడే కనపడుతుంది. మరి ఇప్పటికి ఎన్ని ఎన్పిఎల్ అయినాయో తెలియదు. అంతకుముందు ఎన్పిఎల్ 18% ఉంటే మనం వచ్చినాక అది 0.11% 0.2%కు తగ్గిపోయినాయి. అంటే కంప్లీట్ నో ఎన్పిఎస్. అండ్ సున్నా వడ్డీ కంటిన్యూస్ మనం 5,000 crores దాకా సున్నా వడ్డీ పే చేసాం. అన్నిటికంటే పెద్దది 26,000 కోట్లు ఆయన ఇచ్చిన సహాయం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో. ఇప్పుడు ఏమి మొత్తం పోయింది, అదంతా పోయి వాళ్ళు డ్వాక్రా వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చారు, బ్యాక్ టు స్క్వేర్ వన్. అది అంటే ఓ మూమెంట్గా ఉండేది, మోర్ ఆర్గనైజ్డ్. నా ఉద్దేశంలో అయితే అలాంటి చోట మనం గన రీచ్ కాగలిగితే దట్ ఈజ్ సంథింగ్, ఒక ఆర్గనైజ్డ్ రెడీగా ఉన్న, అంటే ఈ కల్చరు దాన్ని ఏమంటారో ఒక గ్రూపులు వీటికి సంబంధించి ఒక సమూహాలుగా ఉన్న కల్చర్ ఉంది, యాక్టివిటీ ఉంది, ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడమో వాళ్ళ ఇష్యూస్ మీద ఇది చేయడమో అనేది మన పైనుంచి కింది వరకు అది ఒక మన పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకుని. అలాగే ఈ లిక్కర్ దీనికి సంబంధించినంత వరకు మనమేమి ఇమ్మీడియట్ పోయి వాటి మీద అటాక్స్ చేయాల్సిన, కానీ ఒక మూమెంట్ నేను అనుకోవడం. నెక్స్ట్ కూర్చున్నప్పుడు మీరు స్టేట్ దగ్గర నుంచి కిందికి కూడా ఇట్స్ ఎ లాంగ్, అంటే జనంలో అవేర్నెస్. జగన్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఎక్కడ చూసినా లిక్కర్ ఉండడం వల్ల జరుగుతున్న నష్టాలు, వాటికి చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు పెట్టడము, అవేర్నెస్ పెంచడము లోకల్గా, ఇవన్నీ మీరు చొరవ తీసుకొని చేయగలిగేవి. ఎవరన్నా చేస్తే వాటిని తీసుకొచ్చేసి మిగిలిన వాళ్ళకు షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా దాని నుంచి ఇది అయిపోయి ఆ జిల్లాలో కూడా మొదలు పెట్టచ్చు. అలాంటి ఒక ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేసుకోగలిగితే. ఇప్పుడు మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీ టాక్స్ అని ఇది పెట్టాము, ప్రజా సంకల్పం ఒకటి వస్తుంది. సో బులెటిన్ తీస్తున్నాం, జిల్లాల్లో కూడా చేయొచ్చు అని చెప్పాము, జిల్లాల్లో కూడా పెట్టుకుంటున్నారు. అధ్యక్షుడు అయితే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా యూట్యూబ్ ఇది పెట్టాలని పెడతామని అన్నారు. అవన్నీ పెడితే మీరు వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తే మీ యాక్టివిటీసు జిల్లాల్లో జరిగినవి ప్రజా సంకల్పం నా బులెటిన్లోకి పంపించి పబ్లిష్ చేయమంటే అది మిగిలిన వాళ్ళకు ఓ మోటివేషన్ ఇదిగా ఉంటుంది. ఐడియాస్ రావు అందరికీ. కాబట్టి డిస్కషన్ అనేది ఏదైనా మనం ఫోన్లలో మాట్లాడుకోవచ్చు, లేదా ఇట్లా యాక్టివిటీ చేయడం ద్వారా ఇంకోని ఇన్స్పైర్ చేయొచ్చు, అరే మనం చేయొచ్చు కదా అని వాళ్ళకి వస్తుంది.
అట్లాంటి లాంగ్ స్టాండింగ్ చేయడానికి ఇది ఒకటి. మద్యంది అయితే సీరియస్ కేసు నేను అది చేయాలి ఇప్పటి నుంచి. చేసి ఒక 1 year అట్లా టార్గెట్ పెట్టుకొని ప్రతి చోట మహిళలే కాకుండా మిగిలిన అందరూ కూడా దాని మీద వాటికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ అయ్యేటట్టు డిస్కషన్ డిబేట్ నడిపాడు. తప్పుడు కేసులు పెడుతున్నారు వాళ్ళు, మహిళలు చూడట్లే, పురుషులు చూడట్లే, ఇబ్బందులు పెడుతున్నారు. ఐ డోంట్ ఎంకరేజ్ మీరేదో పోరాటాలు చేసి అక్కడికి పోయి తప్పుడు కేసులు పెట్టించుకోండి అని అనను. టైం దండిగా ఉంది మనం చేసి. మనం అనకపోయినా వాళ్ళు ఎలాగో పెడతారు. మనం చేసేది కాన్షియస్గా మనం ఏదైనా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాం ఇంకోటైనా ఎక్కడ మన లైన్ ఇది కాకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా అది చూసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం కదిలినప్పుడు ఏదైనా ఒక గ్రూప్గా రెస్పాన్సిబుల్గా ఇష్యూ మీద మనం రైజ్ అవుతామనేది, ఇష్యూ మీద అక్కడ ఉంటామనేది మనం సాల్వ్ చేయలేకపోవచ్చు, బట్ వీఆర్ దేర్ అని. ఏదన్నా ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, ఎవరి మీదన్నా అటాక్ జరిగేదైనా మిగిలిన వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడికి పోవడం, ఈ మద్యం లాంటి దాని మీద